దీపాలు 108 పెట్టడం, 1,00,000 పెట్టడం, 1,00,000 పెట్టడం, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని నన్ను అడిగారు అనుకోండి, భక్తితో ఓ దీపం పెట్టినా చాలు. 1,00,000 దీపాలు పెడితే ఏదో కొత్తగా ఒరిగిపోయేది ఉండదు, ఒక దీపమే పెడితే వచ్చేటటువంటి నష్టం ఉండదు. భక్తితో పెట్టిన ఒక్క దీపమైనా అంతే, 1,00,000 దీపాలైనా అంతే, 1,00,000 దీపాలైనా అంతే. కానీ పువ్వుల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు ఎన్ని నామాలు చెప్తున్నారో అన్ని పువ్వులు వేస్తారు. ఎన్ని నామాలు చెప్తారు? చెబితే 108, లేకపోతే 1000 అంతే. 374 నామాలు చెప్తానండి, 456 నామాలు చెప్తానండి ఉండదు లోకంలో. చేస్తే అష్టోత్తర పూజ, లేకపోతే సహస్ర పూజ అంతే. 63, 76, 481, 523, 736 అలా ఉండవు నామాలు. 108, 1000 ఈ రెండే ఎందుకు ఉండాలి అంటే, 108 నామాలతో పూజ ఎందుకు చేస్తారంటే, ఈ సమస్త జగత్తు యందు కుక్క పుట్టనివ్వండి, పిల్లి పుట్టనివ్వండి, పంది పుట్టనివ్వండి, మనిషి పుట్టనివ్వండి, ఎవరు పుట్టినా మనం సనాతన ధర్మంలో నక్షత్రాన్ని ప్రమాణంగా చూసి చెప్తాం, తిథిని వారాన్ని చెప్పాం, నక్షత్రాన్ని ప్రమాణం చేసుకుంటాం. అందుకే మీకు రామాయణంలో వారాలు ఉండవు, అసలు రామాయణంలో తిథులు నక్షత్రాలే ఉంటాయి, అసలు వారాలు చెప్పరు రామాయణంలో. అటువంటప్పుడు కలియుగంలో వారాలు చెప్తున్నాం మనం హోరని బట్టి. ఇప్పుడు ఎవరు పుట్టినా నక్షత్రమే చూస్తాం, ఏ నక్షత్రంలో పుట్టాడండి అని జాతకం వేస్తారు. మళ్ళీ శరీరం విడిచిపెట్టేసినప్పుడు నక్షత్రమే చూస్తారు, ఏ నక్షత్రంలో పోయాడండి అంటారు. దాన్ని బట్టి ఇల్లు వదలాలా వదలక్కర్లేదా, త్రిపాది నక్షత్రమా ఇంకోటా చూస్తారు. జనన మరణములు నక్షత్రాన్ని బట్టి ఉంటాయి. ఏ నక్షత్రంలో పుట్టాడో దాన్ని బట్టి గ్రహాలు జాతకంలో తిరుగుతుంటాయి. తిరుగుతున్నప్పుడు శుభాశుభముల యొక్క ఫలితములు ఇస్తాయి. ఒక ప్రత్యేక నక్షత్రంలో పుట్టాడు, స్వాతి నక్షత్రంలో పుట్టాడు అనుకోండి, ఇప్పుడు ఏలినాడు శనిలో ఉంటాడు. కాబట్టి అప్పుడు కించిత్ కష్టం ఉంటుంది మరి ఏలినాటి శని వచ్చినప్పుడు. ఇప్పుడు నా కొడుకు ఏలినాటి శనిలో ఉన్నాడనుకోండి, ఈశ్వరా వాడిని ఎక్కువ కష్టపెట్టకు, వాడిని రక్షించు అని నేను అడగాలి. ఈశ్వరా మా ఇంట్లో కుక్క ఏదో ఫలానా నక్షత్రంలో పుట్టింది, సమస్త జగత్ ఆ 27 నక్షత్రాల్లోనే పుట్టింది. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108. 108 నక్షత్ర పాదాల్లో జగత్తులో ఏ ప్రాణి పుట్టినా ఆ ప్రాణులన్నీ సుఖముగా ఉండుగాక, మా ప్రసాదం తిన్న వాళ్లే బాగుండాలని అడగడం మన సంస్కారంలో ఉండదు. 108 నక్షత్ర పాదముల యందు పుట్టిన సమస్త ప్రాణిజాతము కూడా సంతోషముగా ఉండుగాక. 108 నామాలతో పూజ, 108 పువ్వులు. కాదండి నాకు 108 చెప్తే తృప్తి లేదండి, ఎన్నో చెప్పాలని ఉంది. సహస్రం అంటే సంస్కృతంలో 1000 కాదు, అనంతం. ఎన్నో చెప్పేశాడని, ఇంకా ఎన్నో చెప్పేయాలంటే సహస్రం అంటారు. సంఖ్య 1000కి పరిమితం చేస్తారు, అప్పుడు సహస్రనామార్చన చేస్తాడు. అంతేకాని ఆవలిస్తూ కూర్చొని సహస్రనామార్చన చేస్తే తంతు. ఉత్సాహంగా చేస్తేనే సహస్రనామార్చన చెయ్యాలి. ఆవలింతలు వస్తున్నాయన్నవాడికి 3 నామాలు చాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే నా ఉద్దేశం ఆవలింతలు వచ్చేవాడి కోసమని కాదు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఎప్పుడు నువ్వు చాలా ముఖ్య కార్యంలో ఉండి ఆ రోజున అనుకోకుండా నిద్ర లేచి పూజకెడుతుంటే ఏదో ముఖ్యమైన కార్యం వచ్చేసింది, బయలుదేరిపోయి వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు అలా బయలుదేరిపోవాలి, పూజ పూర్తిగా చేయడానికి అవకాశం లేదు. అప్పుడు ఇన్ని నామాలు చెప్పడం మానేసి శ్రీరామ 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 అన్నాడు, అయిపోయింది పూజ. సహస్రనామాలతో పూజ చేసినట్టు. ఎందుకని? ఎప్పుడు నేను చెప్పింది సమయం తగినంత లేకపోతే, అంతేకాని నిద్ర 8ంటికి లేచి సమయం లేదనకూడదు. పూజ చేసుకునే వేళని కుదించవలసి వస్తే, అనుకోని పని తగిలి, అప్పుడు రామ 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 అంటే చాలు 1000 నామాలు. ఎలా? అక్షరాల్ని అంకెల్లోకి మారుస్తారు సంస్కృతంలో. రా అంటే 2, మా అంటే 5. రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5లు 10, 10 2లు 20, 25లు 100, 100 2లు 200, 205లు 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కాబట్టి రామ 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 అంటే 1000 నామాలు చెప్పినట్టే. కాబట్టి ఇప్పుడు నామములతో పూజ చేసినప్పుడు పుష్పములను వాడడానికి కారణం, ఈశ్వరా మీరు మాకు చెవులు ఇచ్చారు, ఈ చెవులకు వినికిడి శక్తిని ఇచ్చారు. ఆ వినికిడి శక్తిని ఇచ్చిన కారణం చేత నేను ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నానో, వాటి వలన నేను ఎంత మార్పు చెంది దగ్గరగా జరగగలుగుతున్నానో ఈశ్వరునకు కృతజ్ఞతగా మీ పాదముల యందు పుష్పములను సమర్పించుచున్నాను. నమః, నాది కాదు నీది.
ఇది పంచసంఖ్యోపచారిణి అయినటువంటి అమ్మవారికి ఇచ్చేటటువంటి ఉపచారములతో పువ్వులతో పూజ చేయడానికి కారణం. ఇప్పుడు గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యం. ఆఖరి ఉపచారం, ఐదో ఉపచారం నైవేద్యం. నైవేద్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వర తినండి అని పరమ ప్రీతితో పదార్థాన్ని అక్కడ ఉంచి పెట్టడం. మీరు ఇంత కృతజ్ఞతాభావంతో, ఇంత పరిపూర్ణమైన హృదయంతో, ఇంత సత్వగుణంతో పూజ చేస్తున్నప్పుడు మనసులో ఉద్వేగం ఉండే అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి రజోగుణ తమోగుణ భూయిష్టమైన పదార్థములు, ఉచ్ఛిష్టములు నైవేద్యముగా ఇవ్వకూడదు. ఉచ్ఛిష్టం అంటే ఆ పదార్థాన్ని ఇంతకు ముందు ఎవరైనా తిని విడిచిపెట్టారనుకోండి, అది ఉచ్ఛిష్టం అంటారు. ఉదాహరణకి ఏదో బయట మిఠాయి దుకాణం ఒకటి ఉంది, కోవా బిళ్ళలు అమ్ముతున్నాడు. ఎవరికో అరకిలో కోవా బిళ్ళలు అమ్మాడు. మీరక్కడ అరకిలో కోవా బిళ్ళలు అట్టుకొచ్చి ఈశ్వరుడికి ఇవ్వకూడదు. మీరు ఉచ్ఛిష్టం ఇచ్చారని గుర్తు. వండిన పదార్థంలో కొంత తినగా మిగిలినది నైవేద్యానికి పట్టుకొస్తే ఉచ్ఛిష్టము నైవేద్యము చేసినట్టు. అప్పుడు అక్కడ జరుగుతున్నది ఉపచారం కాదు, అపచారం, తంతు, పూజ కాదది. అందుకే నైవేద్యాన్ని వండుతారు దేవాలయంలోనే వండి బట్ట కప్పి తీసుకొచ్చి ఘంటానాదం చేస్తూ నైవేద్యం పెట్టి ప్రసాదం అని భక్తులకి ఇస్తారు. అది వైదిక మార్గం, అది కారణం. నువ్వు ఏం పెట్టు, ఎంత పెట్టావన్నదాంతో సంబంధం లేదు. పండు పెట్టు. రోజు ఇంట్లో పెట్టవలసింది మాత్రం ఏది పెట్టినా బెల్లం ముక్క పెట్టాలి. ఎందుకని అంటే బెల్లం ముక్క ఒక్కదానికే లోకంలో నిలవదోషం లేదు. నిన్న వండింది అన్న దోషం కానీ, నిలవబెట్టి తెచ్చింది అన్న కానీ దోషం కానీ ఉండదు. బెల్లం ముక్క కలిపి నైవేద్యం పెట్టాలి. అందుకే ఈశ్వరుడికి నివేదన చేసే పదార్థాలు బెల్లంతో వండుతారు తప్ప పంచదారతో వండరు, అది కారణం. కాబట్టి అలా ఇప్పుడు నివేదన చేసావు, ఈశ్వరుడు తింటాడా? నిజంగా ఈశ్వరుడు తినేశాడు అనుకోండి, పెడతామా నైవేద్యాలు? పెట్టాం. ఈశ్వరుడు తినే మార్గం ఒకటి ఉంటుంది, చూపుల చేత తినే మార్గం ఒకటి ఉంటుంది. చూపులతో తినడం అంటే మీరు అలా ఏదో పట్టుకొస్తున్నారనుకోండి, నేను ఆబగా దాని వంక చూశాననుకోండి, అంటే చూపులతో కొంత తినేశానని గుర్తు. ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం సాత్వికమైన పదార్థమే పెట్టాలి. సమోసాలు పెట్టకూడదా అండి, మసాలా దోశలు పెట్టకూడదా అండి అంటే పెట్టకూడదు. నువ్వు సత్వగుణంతో పూజ చేస్తున్నావు కాబట్టి సాత్విక పదార్థమే నైవేద్యం పెట్టాలి. ఈ నాలుక మీద ఎన్ని రుచులు అనుభవిస్తున్నావు! ఒక్క తీపిలోనే ఎన్ని రకాల తీపులున్నాయి. ఓటి మిఠాయి లడ్డు, ఓటి బూందీ లడ్డు, ఏదో ఇంకోటి రకరకాల తీపులు తింటున్నావా? కొత్త ఆవకాయ వచ్చిందంటే, కొత్త మామిడికాయ వచ్చిందంటే వెండి కంచం తాకట్టు పెట్టైనా ఊరగాయలు పెట్టుకు తింటున్నావా? ఇన్ని రకాల పదార్థాలు తిని తృప్తి పొందుతున్నావంటే, రోజు అన్ని వండుకు తింటున్నావంటే నాలుగు ఇవ్వబట్టి కదూ ఈశ్వరుడు, దాని మీద రసాంకురములను పెట్టబట్టి కదూ. కాబట్టి ఈశ్వర మీకు నేను కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నాను. నైవేద్యమునందు భక్తితో చేస్తున్నాడు. నైవేద్యం అనేమిటి గుర్తు? నైవేద్య మంత్రాన్ని మనసుతో అనుసంధానం చెయ్యాలి. ఏమనుంది? 5 మాటలు వ్యాహృతులు ఇస్తారు, 5 మాటలు నోట్లో వేసుకుంటారు, అంటే యజ్ఞం చేసినట్టు. పుచ్చుకోండి, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అని 5 మాటలు చూపించాడు. భావనలో ఎలా ఉండాలి? అది నివేదన అన్న మాటకు అర్థం. నైవేద్యము నివేదనము అంటే కలెక్టర్ గారికి నివేదించామండి అంటారు. నివేదన అంటే చెప్పుకొనుట. ఏమిటి చూస్తున్నావు, ఏమిటి ఆయనకి చెప్పుకుంటున్నావు అంటే గబగబా తినకండి ఈశ్వర. భర్త గబగబా తినేస్తున్నాడు అనుకోండి, భార్య ఏమంటుంది? అలా గబగబా తినకండి, వెక్కిళ్ళు వస్తాయి, మెల్లిగా తినండి. ఎందుకంత తొందరగా తింటారు? మెల్లిగా తినండి, కాసిన మంచినీళ్ళు తాగండి మధ్యలో అంటుందా? అందా? ప్రేమ ఉన్న భార్య భర్తతో ఆ మాట అంటున్నప్పుడు మీరు భగవంతుడితో అనొద్దు, తొందరగా తినకండి ఈశ్వర, మెల్లిగా తినండి. మధ్యే పానీయం సమర్పయామి, మధ్యలో కాసిన నీళ్లు తాగండి. తీసుకున్నారా అంటే ఆయన మధ్యలో నీళ్లు తాగాడంటే ఇంకా తింటాడు. అసలు ఆ అవకాశం నువ్వు ఇచ్చావా? వెంటనే హస్తవృక్షాలయం, పాలవృక్షాలయం, దాచమణి సమర్పయామి అయిపోయిందంటే నైవేద్యం. ఇంకా ఆయన ఏం తింటాడే? అదో తంతు. మధ్యే పానీయం సమర్పయామి అని నీళ్లు విడిచిపెట్టాక ఆయన మళ్ళీ తింటున్నాడు. కాస్త కళ్ళు మూసుకుని ఆ పదార్థాన్ని ఆయన నోట్లో వేసుకుని సంతోషించాడని భావించాలి. అప్పుడు ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ కడుపు నిండా తాగండి నీళ్లు. చేతికి చక్ర పొంగల్ అంటుకుంది కదూ, కడుక్కోండి. హస్తౌ ప్రక్షాళయామి, నీళ్లు పోశారు. ఏదైనా తింటే కాళ్ళు కడుక్కోవాలి. పాదౌ ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కోండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి, 3 మాటలు నీళ్లు పుచ్చుకోండి. శౌచం ఉంది ఇప్పుడు.
ఈశ్వరుడు యొక్క నైవేద్యంలో నిజంగా అనుభవించి పెడితే మనసు నిలబడితే అప్పుడు అది నైవేద్యం. ఈశ్వరుడు చూసి మనకిచ్చాడు కాబట్టి అది ప్రసాదం. ప్రసాదం తీసుకుంటే ఏమవుతుంది అంటే ప్రసాదాన్ని లోపలికి పుచ్చుకుంటే మనం తిన్న ఏ పదార్థంలోనైనా సరే 6వ వంతు మనస్సుగా మారుతుంది. ఈశ్వర ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లోకి పుచ్చుకుంటే 6వ వంతు మనస్సు అవుతుంది. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. అప్పటి వరకు ఏదో సమస్య ఉంది, పరిష్కారం దొరకట్లేదు. భగవత్ ప్రసాదాన్ని నోట్లో వేసుకున్నాడు, 6వ వంతు మనసు అయింది. ఇప్పుడు అరే రే 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 నేను ఇంత తిరుగుతున్నాను ఎందుకురా, అక్కర్లేదు మన పక్కింట్లో ఆయన్ని అడిగితే అయిపోతుంది కదా. పక్కింటి ఆయన్ని అడిగాడు, ఏమండి మీ అమ్మాయిని మా కోడలు చేసుకుంటాం అన్నాడు. అయ్యా మీరు అడగలేదని బాగుండదని ఊరుకున్నానండి, ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది మీ అబ్బాయికి ఇద్దామని, తప్పకుండా చేసుకుందాం అన్నాడు. ఇప్పటిదాకా కోడల కోసం ఊళ్ళన్నీ తిరిగి వచ్చాడు, పక్కనే ఉంది కోడలు. ఎప్పుడు అర్థమైంది భగవత్ ప్రసాదం 6వ వంతు మనసు అయితే పక్కనే కోడలు ఉందని తెలిసి వచ్చింది. అందుకని ప్రసాదాన్ని కళ్ళకద్దుకు నోట్లో వేసుకుంటారు. ప్రసాదం మాకు వద్దంటే ఏమీ అవదు, ఈశ్వరుని యొక్క కటాక్షము లభించదు. అందుకే సత్యనారాయణ స్వామి వరస కథలో ప్రసాదం అక్కర్లేదంటే పడవలు వెలిగిపోతాయి, ప్రసాదం జరగకపోతే పడవలు ముంచేసే శాడిస్తే భగవంతుడు కాదు. ఈశ్వర ప్రసాదమును తిరస్కరిస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహమును తిరస్కరించినట్టు. ఈశ్వరానుగ్రహం తిరస్కరిస్తే వేళపట్టున వర్షాలు ఎందుకు పడతాయి లోకంలో, ఎందుకు సంతోషంగా ఉండడం కుదురుతుంది? కాబట్టి ఈశ్వర ప్రసాదం అనగా ఈశ్వరుని యొక్క అనుగ్రహము, అది నివేదన చేత సిద్ధిస్తుంది.